రా కదలి రా సభలో పాల్గొనేందుకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరారు చంద్రబాబు. ఉండవల్లి నివాసం నుండి హెలికాప్టర్లో కనిగిరి బయలుదేరారు. అయితే రా కదలి రా పేరిట టీడీపీ తలపెట్టిన 22 సభల్లో నేడు కనిగిరిలో తొలి సభ జరగనుంది. రా కదలి రా సభలో పాల్గొనేందుకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరారు చంద్రబాబు. ఉండవల్లి నివాసం నుండి హెలికాప్టర్లో కనిగిరి బయలుదేరారు. అయితే రా కదలి రా పేరిట టీడీపీ తలపెట్టిన 22 సభల్లో నేడు కనిగిరిలో తొలి సభ జరగనుంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలి ఫోన్ ఇన్ అందిస్తారు. గాలి, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇంకా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బహిరంగ సభలకు టీడీపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి ప్రజల్లోకి ఉండే దిశగా కూడా చంద్రబాబు టీడీపీ అధినేత ప్లాన్ చేసుకున్నారు. రా కదిలిరా భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కనిగిరిలోని తొలి సభను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 సభలను రా కదిలిరా పేరుతోని తెలుగుదేశం పార్టీ తలపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం మరి కాసేపట్లో కనిగిరిలోని భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా కనిగిరి బయలుదేరారు. ప్రధానంగా ఎన్నికలు 3 నెలల్లో ఉన్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా తిరిగేందుకు తొలిసారిగా ఎన్నికల కోసం ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారు. ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా కొద్దిసేపు క్రితమైన రా కదిలిరా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన కనిగిరికి బయలుదేరారు. ఈ రోజు నైట్ అక్కడే బస్ చేస్తారు. రాత్రి పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత నరసరావుపేట, విజయవాడ, తిరువూరు అంటే ఓవరాల్ గా ఒక పార్లమెంట్ సెగ్మెంట్ ఆధారంగా 29 బహిరంగ సభలకు తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది. ఇప్పటికే లోగో ఆవిష్కరణ చేసింది. ఈ లోగో ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన 2 సింబల్స్ కనిపించేలా లోగో కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రూపొందించిన నేపథ్యంలో మొత్తం 29 సభల్లోని ఒక 2-3 సభల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. అయితే ఆయన ఎక్కడ హాజరవుతారు దానిపై కూడా ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే ఈ రోజు రా కదిలిరా ప్రోగ్రామ్ తోని ఎన్నికల శంకారామానికి తెలుగుదేశం పార్టీ పూరించిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఇదే నినాదాన్ని గతంలో సీనియర్ ఎన్టీఆర్ గా ఉన్న నందమూరి తారక రామారావు 1983లోని పార్టీ స్థాపించిన నేపథ్యంలో రా కదిలిరా అంటూ కూడా ఇటు తెలుగు రాష్ట్రాలు మొత్తం చుట్టేసిన పరిస్థితి ఉంది. అదే నినాదాన్ని మరోసారి 2024 సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 29 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ప్రజలను చైతన్యపరచడం, 5 ఏళ్ల వైసీపీ పాలనలోని ఎటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు, అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది, రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం వస్తే ఏం చేయబోతున్నారు దానిపై కూడా స్పష్టంగా బహిరంగ సభల ద్వారా టీడీపీ అధినేత ప్రజలకు వివరించబోతున్నారు. తొలి సభను కనిగిరిలో ఏర్పాటు చేయబోతున్నారు. వారి కాసేపట్లో ఈ సభ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనిగిరి బయలుదేరారు. ఎస్ఎస్ గాలిబ్, అయితే రా కదలిరా పేరిట టీడీపీ తలపెట్టిన 22 సభల్లో నేడు కనిగిరిలో తొలి సభ జరగనుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే మొత్తం 22 సభలను వరుసగా ఏర్పాటు చేసింది. అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు, ఈ నెల 29 వరకు కూడా వరుస సభలను ఏర్పాటు చేసింది. ఈ సభలలోని ఇటు రా కదిలిరా ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించడం,
ప్రజలకు వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయటమే కాకుండా ఆ సభలు జరిగే ప్రాంతంలో ఉండే తెలుగుదేశం పార్టీ కేడర్లో కూడా ఉత్తేజం పెంచడం, దాంతో పాటు నేతల మధ్య ఇంకా కొన్ని ప్రాంతాల్లో విభేదాలు ఇంకా నెలకొన్నాయి. ఆ విభేదాలను చక్కబెట్టి నేరుగా అందరినీ ఒకే దాటి మీద ఎన్నికలలోని పనిచేసే దిశకు కూడా సన్నద్ధం చేసే దిశకు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటు బహిరంగ సభలు, దాంతో పాటు పార్టీకి సంబంధించి కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేసే దిశకు కూడా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ రోజు కనిగిరి సభలోని ఇటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయడంతో పాటు ఎందుకు గత 5 సంవత్సరాల్లోని జగన్ సర్కార్ ఎటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను స్వీకరించింది, దాంతో పాటు అన్ని వర్గాలకు ఎంతవరకు ఇబ్బందులు కలిగించింది, దాంతో పాటు రాష్ట్రంలో ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలపై జరుగుతున్న అక్రమ అరెస్టులు లాంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాజధాని పేరుతోని 3 రాజధాని పేరుతోని ప్రజలను మభ్యపెట్టి అభివృద్ధి ఎక్కడ కుంటుపడేలా చేశారు. దాంతో పాటు అమరావతి ఒకటే రాజధానిగా చెప్పినా సరే ఎంతవరకు అమరావతి నిర్మాణాలు చేపట్టలేదు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అంశాలను ప్రజల్లోకి టీడీపీ అధినేత తీసుకెళ్లబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గాలిబ్.